హాయ్ హలో నమస్తే, నేను మీ నాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం రీసెంట్గా అయితే కేఫే అయితే స్టార్ట్ చేసినాం. సో ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. సో అది ఎలా ఉండబోతుందో మీరైతే చూడబోతున్నారు ఇప్పుడు కాసేపట్లో. మేమిద్దరం కలిసి చాలా కష్టపడ్డాం, సీరియస్ చెప్తున్నా. అసలు వీడు లేకపోతే అసలు అంటే వీడు కానీ నేను కానీ లేకపోతే ఇక్కడ వరకు అయితే రాకపోతుండే. సో ప్రతి ఒక్కరు చెప్పేది అనుకోకండి, అది రియల్గానే. అది ఇంకోటి ఏంటంటే, సో మనం ఈరోజు అయితే ఏంటంటే చిన్న ఒక వ్లాగ్ అయితే అయిపోతున్నాం. కేఫే ఓపెనింగ్ చీఫ్ గెస్ట్లు అట్లాంటివి ఎవరు లేరు, వీళ్ళ మమ్మీ మా మమ్మీ కలిసి ఓపెనింగ్ చేస్తారు. అట్లా ఎందుకు, ఇక మన ఇంట్లోనే పైసలు ఇస్తారు కదా, సో వాళ్ళనే ఓపెనింగ్ చేపిస్తే వాళ్ళే సంతోషంగా ఉంటారు. ఇంకా మనకు కూడా హ్యాపీ ఉంటుంది, వాళ్ళు కూడా జర హ్యాపీ ఉంటారు. సో అట్లా అని చెప్పి ఎవరిని అయితే పిలవట్లేదు. ఇక ఈరోజు అయితే ఏంటంటే ఇంకోటి మన దోస్తుగాలతో అందరితో అయితే గట్టిగా బిల్ అయితే చేపిస్తా. ఫస్ట్ బోని ఎవరు చేస్తారో చూపెడతా. ఇంకేమో చెప్పాలనుకుంటున్నావు అసలు నీ జర్నీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఇంకేంది, ఎట్లా అనిపిస్తుంది ఈడిదాకా? అసలు ఎంత స్ట్రగుల్తో వచ్చినావా అనిపిస్తే ఏంది సప్పుడు చేయకుండా అట్లనే కూర్చుంటే? ఏం లేదు, స్ట్రగుల్ అంతా తర్వాత చూపిద్దాం. స్ట్రగుల్ అనేది తర్వాత మనం ఎట్లా స్ట్రగుల్ పడ్డామో మేమంతా ఒక డీటెయిల్గా చెప్తాను నేను. ఈ బ్లాగ్ ఏంటంటే చిన్నగా మనం ఎట్లా ఓపెనింగ్ చేస్తున్నాము, సెలబ్రేషన్ ఎట్లా చేస్తున్నాము, సో ఆ బ్లాగ్ ఉండబోతుంది. సో కెఫే కాడికి అయితే పోతున్నాం. అక్కడికి పోయినాక మనం మిగతా బ్లాగ్ అనేది మొత్తం కంప్లీట్ చేద్దాం. సో చలో. స్నానం సమర్పయామి. యస్యాం హిరణ్యం దివ్యం రామశ్వం సుజానం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రీయంతే పర్వయ శ్రీర్మా దేవతాం కాం సోషితాం హిరణ్య ప్రాకారం అస్మాం గణంతీం పుష్టాం కర్మయంతీం పద్మేశితాం పద్మవర్ణాం తాం యోగావశ్యం మన తక్కువ నివారణార్థం నారికేలం బలించదామి. అదే తీసుకోమ్మా.
మొజిటో మేడ్ బై ఫనీ. వసంత్ ఎలా అనిపిస్తుంది మొజిటో చేసినావు కదా నువ్వు? హ్యాపీగా హ్యాపీగా ఉంటారా? బాయ్స్ ఏం చేస్తున్నారు ఏం చేస్తుర్రా? మామ మనకు ఆఫర్ నడుస్తుంది కదా, సో ఇంకోటి మనం చూడ ఏం చేస్తున్నాం ఫనీ గాడు కొత్త చెఫ్. హాయ్ బ్రో. ఫనీ ఏం చేస్తున్నారా పని? ఏం చేస్తున్నావు? డిష్ ఏంటి రా చెప్పు. బ్రౌనీ ఐస్ క్రీమ్. తినచ్చు అంటావా? పర్లేదంటావా? పనొద్దంటావా? డౌట్ వద్దంట. ఏ వాసన అయితే మంచిగా వస్తుంది. Wow, content. Nice. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం వెనీలా ఐస్ క్రీమ్, బ్రౌనీ అండ్ కింద చాక్లెట్ సిరప్, చాక్లెట్ క్రీమ్. బాగుందా? మన కాజీ కేఫ్లో ఏదైనా బాగానే ఉంటుంది. మస్ట్ ట్రై ఫ్రెండ్స్. నేను ఒకసారి రివ్యూ చూస్తాను. కానీ ఒకసారి నేను చూస్తాను ఎలా ఉందో నేను చెప్తా. ఇప్పుడు పనిగాడు చేసినట్టే మరి అని నేను తినాల్సిందే. తిన ఐస్ క్రీమ్ బయట కూడా నాకు పడదు. నా కెఫే అని చెప్పి బాగుందని కాదు, నిజంగా బాగుంది, చాలా బాగుంది. అంటే మీరు తింటే క్లారిటీగా చెప్తారు. మీరు ఇంకా ఎంత బాగుందో మీరే చెప్తారు. చూసాం మళ్ళీ మళ్ళీ తిన్నాడు అంత బాగుంది. చెప్పు సాయి తిను. ఏ సాయి, ఇగో మన కోసం ఫనిగాడి వేసి ఇచ్చిండు. ఎట్లుందో చెప్పు మన కాలేజీకి వెళ్తే. నువ్వు కేక్ ఐస్ క్రీమ్ తొనబెట్టుకోవాలి. అంటే మన కాలేజీ గేమ్లో ఇట్లానే దొరుకుతుంది ఫ్లేవర్, ఏడ కూడా దొరుకుతుంది. సో అట్లా కన్ఫ్యూజ్ అయ్యింది. అది వద్దు ఫనీ, నేను తిన్నా అన్నాడు బాగుంది. నువ్వు చెప్పు ఎట్లుందో మనకి. ఇప్పుడు నేను చెప్తే కావాలని ప్రమోషన్ అనుకుంటు. సో నువ్వు చెప్పాలి. రియల్గా బాగుంది. ఐస్ క్రీమ్ రెడ్ కలిపి బాగుంది. యూ కెన్ విజిట్ కాజీ కెఫే. మస్ట్ విజిట్. సో ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు కొంచెం చాలా బిజీగా ఉండే. సో వీడియోలు కానీ అట్లాంటివి కొంచెం లాగ్ అయింది. టైం లేకుండే, నిద్ర లేకుండే, అంతా సెటప్ అంతా తయారు చేయడానికి. సో ఇప్పటి నుంచి అట్లా ఏం లేదు. డైలీ కొన్ని బ్లాగ్స్ అయితే తీసుకుంటా. సో మంచిగా ఇంకా కావాలంటే ఇక్కడ రివ్యూస్ కూడా రాసేది కొంతమంది ఎట్లుందో అనేది కొంచెం చదివి చూపిస్తాను నేను. మీరే చదువుకోండి కావాలంటే. ఫుడ్ లాగ్, టేస్ట్ ఆల్, ఫీల్ ఆల్. Ambience good, taste good, nice place to visit అంట. ఇదేంటి, I recently visited this cave. The place is very cozy. The music is nice. Music అంటే ఇక మనమే కదా, Spotify. Oreo milkshake is sweet. Unlike your boyfriend అంట. సార్ షేక్ చేసింది ఎవర్రా? షేక్ చేసింది ఎవరు తెలుసుగా. అరే అమ్మా. శాండ్విచ్ మేకర్, మొజిటో. శాండ్విచ్ మేకర్ మొజిటో అలాగే నాకు కౌంటర్లో వీడియో కూర్చుంటాడు ఇక మొత్తం. పని అంటే మ్యాప్ అని బ్యాక్గ్రౌండ్ నుంచి కౌంటర్లో మాత్రం వీడియో కూర్చుంటాడు. వాళ్ళ అన్న మ్యాపింగ్లో బిజీ ఉంటాడు. కొంచెం వర్క్ 12 LCA ఫుల్ బిజీ వర్క్. ఫస్ట్ రోజు అయితే మంచిగా గిరాకీ అయింది, సెకండ్ రోజు మంచిగానే ఉంది. ఈ థర్డ్ రోజు
కొంచెం డల్ ఉంది. సో Yeah. పర్లేదు. విల్ గెట్ బ్యాక్, Wait, విల్ yeah. బౌన్స్ బ్యాక్. సో ఇంకోటి ఏంటంటే ఆఫర్లు కూడా నడుస్తున్నాయి మనకు. 15 days ఆఫర్, కపుల్స్కి అయితే 15% ఆఫ్, స్టాక్స్కి అయితే 10% ఆఫ్. సో మీరు ఎవరైనా రావాలనుకున్నా కానీ కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. ఆఫర్ కూడా ఉంది. మిస్ కాకండి మీరు. టేస్ట్ అవన్నీ ప్రతి ఒక్కటి. మన కాజీ కేఫ్ అంటే ఒక బ్రాండ్. సో మన బ్రాండ్ మంచిగానే ఉంటుంది టేస్ట్ అవన్నీ. సో తప్పకుండా మీరు అందరు రండి, విజిట్ చేయండి. ఫీల్ గుడ్, మ్యూజిక్ కూడా అన్నీ మనమే ఉంటుంది. ఇంకా కావాలంటే శాండ్విచ్ కావాలంటే నేనే చూసుకుంటా అదంతా. మొజిటోల్ మావాడు ఫనీ పటేల్. ఫనీ ఎందుకట్లా ఫనీ గాడు. షేక్స్ ఏ పార్ట్నర్, అయ్యో పార్ట్నర్, హాయ్ పార్ట్నర్ పుష్ప వీడే. సో ఇక ఒక్కొక్కరు హ్యాండిల్ చేస్తారు. మా షెఫ్ ఉన్నాడు, పిజ్జా బర్గర్ అట్లా. సాయి ఓన్లీ అకౌంట్ చూసుకుంటాడు. ఇంతమంది ఉన్నారు కానీ యాక్చువల్ పార్ట్నర్స్ అయితే నేను ఇంకా మా వసంత్ గారు అంతే, ఇద్దరమే. వీళ్ళందరూ ఏంటంటే మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. వీళ్ళు వచ్చినందుకు చాలా హెల్ప్ అవుతుంది మాకు కూడా. పని లేకపోతే అసలు మాకు చాలా ఇబ్బంది అవుతుండే కదరా పని. సో ఇక్కడికైతే నేనైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. మేము ఎంత స్ట్రగుల్ పడ్డామో అదంతా ఒక పార్ట్లో పెడతాను నేను. సో మీకు కూడా అర్థమవుతుంది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అంటే ఎంత రిస్క్ ఉంటుంది ఏంది కథ అనేది. మనం ఏ నుంచి పర్చేజ్ చేస్తాం ప్రతి ఒక్క ఐటమ్ అనేది అన్ని వీడియోలు ఉన్నాయి. సో నెక్స్ట్ పార్ట్లో నేనైతే అన్నీ ఒకటి మంచిగా డీటెయిల్గా పెడతా. సో లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన లొకేషన్ అనేది ద కాజీ కేఫ్ అని కొట్టాం కానీ మన లొకేషన్ డైరెక్ట్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. మీరు ఎవరితో గ్యాంగ్తో వచ్చి మంచి చిల్లు కావండి. మన గేమ్స్ కూడా ఉన్నాయి, గేమ్స్ కూడా పెట్టినా నేను. గేమ్స్ నాకు యూనో కార్డ్స్ కూడా పెట్టినా నేను. యూనో కార్డ్స్ టైంపాస్కి వచ్చి యూనో కార్డ్స్ ఆడుకోనికి. జెంగా జెంగా షుడ్ ప్లే లైక్ దిస్. సో టైంపాస్ కోసం అని చెప్పి అట్లా దీన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఫనీ ఈరోజు ఎంత అయింది మనకి బిల్? ఎంత అయింది? 3,200 అప్ టు నౌ. టైం వచ్చేసి ఎంత? 7 అవుతుంది. 7:40. సో చూద్దాం ఇంకా. సో మీరు అందరూ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫాలో కొట్టండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో బాయ్ బాయ్ బాయ్.